హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నెల్లూరులో ఫేమస్ స్వీట్ అయిన చాలా స్పెషల్ టేస్ట్తో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే ఈ మలై కాజా స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్ స్టెప్స్తో చేయడం ఎలా అని కూడా చెప్తాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకొని మరగపెట్టండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు అందులో స్వీట్లెస్ కోవా వేసి కోవా దగ్గర పడే వరకు మిక్స్ చేయండి. కోవా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా సోడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేయండి. అందులోనే కొద్దిగా మైదా వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలి. మధ్యలో ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది. అలానే రిమైనింగ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యే వరకు అలానే వదిలేయండి. ఈలోపు ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ తీసుకొని అందులో షుగర్ మునిగే వరకు వాటర్ వేయండి. అందులోనే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయండి. షుగర్ కరిగి జిగురుపాకం వచ్చే వరకు మరిగించండి. జిగురుపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 3 to 4 డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసి కాసేపు అలానే వదిలేయండి. కాసేపు అయ్యాక 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ స్వీట్స్ని ఈవెన్గా ఫ్రై చేయండి. స్వీట్ ఫ్రై అయ్యాక షుగర్ సిరప్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
అంతే అండి, జ్యూసీగా తింటూ ఉంటే వెన్నలా కరిగిపోయే మలై కాజా స్వీట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.